ములుగు జిల్లాలో మరో ఘాతుకానికి పాల్పడ్డారు మావోలు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో అన్నదమ్ములైన ఇద్దరు ఆదివాసీలను హతమార్చారు. సుదీర్ఘ కాలం తర్వాత జిల్లాలో జంట హత్యలు చేసి పోలీసులకు సవాల్ విసిరారు మావోయిస్టులు. ఘటనా స్థలంలో వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో లేఖ వదిలి వెళ్లారు. మృతుల్లో ఒకరికి ముగ్గురు ఆడపిల్లలున్నారు. వాజేడు మండలం పెనుగోలు కాలనీలో ఇద్దరిని చంపేశారు నక్సలైట్లు. ఉయిక రమేష్, ఉయిక అర్జున్ను వారి ఇంటి దగ్గరే తెల్లవారుజామున గొడ్డలితో నరికి చంపారు. రమేష్ పై దాడి సమయంలో ఆయన భార్య కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయారు మావోయిస్టులు. తీవ్రంగా గాయపడిన రమేష్ ను 108 వాహనంలో ఏటూరు నాగారం హాస్పిటల్ కు తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు. జంట హత్యల తర్వాత మావోయిస్టు పార్టీ వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంతా పేరుతో లేఖను వదిలి వెళ్లారు. మృతులు ఉయిక అర్జున్, ఉయిక రమేష్ లు అన్నదమ్ముల పిల్లలు. రమేష్ స్థానికంగా పంచాయతీ కార్యదర్శిగా కొనసాగుతూ పోలీస్ ఇన్ఫార్మర్ గా మారాడని లేఖలో ఆరోపించారు మావోలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ మావోల కదలికలు పసిగట్టి పోలీసులకు సమాచారం ఇచ్చేవాడని ఆరోపించారు. ఎస్ఐబి డైరెక్షన్ మేరకు ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులోని లంకపల్లి, జన్నప్ప, ఊట్ల, శామలదొడ్డి, వాయిపేట గ్రామాల్లో స్నేహితులను పెట్టి తమ సమాచారం సేకరించేవాడని లేఖలు తెలిపారు. ఈ మధ్య ఛత్తీస్గఢ్ లో జరిగిన పలు ఎన్కౌంటర్లకు రమేషే కారణమని ఆరోపించారు. మరో మృతుడు ఉయిక అర్జున్ చేపల వేట పేరుతో అడవికి వచ్చి మావోయిస్టుల డెన్లను పసిగట్టి పోలీసులకు చెప్పేవాడని ఆరోపించారు. వీరిద్దరినీ హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడం వల్లే హతమార్చారని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు. ఇద్దరు ఆదివాసీల హత్యతో ములుగు జిల్లాలో మళ్లీ మావోయిస్టుల టెన్షన్ మొదలైంది. జంట హత్యలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అడవిలో జల్లెడ పడుతున్నారు. మరోవైపు హత్యకు గురైన ఇద్దరు ఆదివాసీల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అన్నదమ్ముల మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.